పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మహేష్ బాబు వారణాసి సినిమా ఎలా ఉండబోతుంది? అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊహాగానాలే తప్ప ఎలా ఉంటుంది అనే విషయం మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు. తాజాగా వీటన్నింటికీ సమాధానం దొరికేసింది. ఒకే ఒక ఇంటర్వ్యూలో వారణాసిలో జక్కన్న ఎలాంటి అద్భుతాన్ని సృష్టించబోతున్నారో చెప్పేశారు సూపర్ స్టార్. మరి ఆ ముచ్చట్లు ఏంటో చూద్దాం రండి. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి నుంచి మామూలు సినిమా అయితే ఊహించలేం కదా. పైగా వారణాసి టీజర్ చూసిన తర్వాత చాలా పెద్ద కథ చెప్తున్నారు అనే విషయం అర్థమైపోతుంది. హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు కూడా ఇదే చెప్పారు. అసలు అది స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తారనే ఆసక్తి తనలో పెరిగిపోయిందన్నారు మహేష్. కథ విన్నప్పుడే దీనికోసం ప్రాణం పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్లుగా చెప్పారు మహేష్. అన్నట్టుగానే ఒకే ఒక్క ఫ్రేమ్ కోసం 6 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు సూపర్ స్టార్. కేరళ యుద్ధ కళ, కలరీపట్టుతో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొంది రాముడి భంగిమను పర్ఫెక్ట్గా తీసుకురావడానికి 1 ఏడాది కాలం ప్రిపరేషన్ చేశానని చెప్పారు మహేష్. రాజమౌళితో షాట్ ఓకే చెప్పించడం అంత ఈజీ కాదని, ప్రతి ఫ్రేమ్కు సగటున 20 గంటల పాటు రెండరింగ్ జరిగిందని తెలిపారు మహేష్. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రపై కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ఆయన పాత్రలో కనిపించే వీల్ చైర్ కేవలం వస్తువు కాదు, అది కథలో ఒక కీలకమైన ఆయుధమని లీకిచ్చారు. ఇక వారణాసిలో నాటు రేంజ్లో భారీ పాట షూటింగ్ పూర్తయిందని చెప్పారు మహేష్. వారణాసి సినిమాకు 2 పార్ట్స్ ఉండవని, సుమారు 3 గంటల రన్ టైంతో ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు జక్కన్న. 1000 సంవత్సరాల టైం ట్రావెల్ చేసి చివరికి భారతదేశంలోని వారణాసి వరకు కథ విస్తరిస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 7, 2027న వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తామన్నారు మేకర్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.